ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. అందరికీ నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపిక అయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. వినండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ. నమస్తే, వెల్కమ్ టు సిఎన్ఈ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమహేంద్రవరం నుంచి బీజేపీ పోలవరం మోదీవరం ప్రాజెక్టు సందర్శన యాత్ర ప్రారంభం. కాకినాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ జయంతి వేడుకలు. తెలుగు భాష జానపద కళలు యువత ప్రతిభకు ఒకే వేదికగా మహోత్సవం. చైర్పర్సన్ తేజస్వి పొదపాటి. కోనసీమ ప్రాంతం నుంచి కాకినాడ నగరంలోకి వచ్చే ప్రధాన ముఖద్వారమైన వార్పు రోడ్డు విస్తరణకు త్వరలో చర్యలు చేపడతామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఏవివి సత్యనారాయణ తెలిపారు. బుధవారం నగరపాలక సంస్థ అధికారులు కూటమి నాయకులతో కలిసి 37వ డివిజన్ లో పర్యటించిన ఆయన ప్రభుత్వ ఆసుపత్రి మెయిన్ గేట్ నుంచి పాత బస్టాండ్, టీబీ హాస్పిటల్, ప్రెషర్ పేట వరకు పరిశీలించారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారులు వారికి కేటాయించిన ప్రాంతాల్లోనే వ్యాపారాలు నిర్వహించాలని సూచించారు. అలాగే వాటర్ పైప్ లైన్ లీకేజీల నిర్వహణకు తగిన చర్యలు చేపడతారు తెలిపారు. పర్యటనలో రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు డైరెక్టర్ గదుల సాయిబాబా, హెల్త్ ఆఫీసర్ పృథ్వీ చరణ్, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జి మల్లాడి గంగాధరం, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఈరోజు మన శానిటేషన్ లో భాగంగా పాత బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏరియాని విజిట్ చేయడం జరిగింది. వీటి పక్కన చూసినట్టయితే సెంట్రల్ మెడికల్ స్టోర్ ఉంది. లెఫ్ట్ సైడ్ అంతా కూడా ప్రహరీ కట్టి కార్పెట్స్ అంతా ఉంది. ఇక్కడ ఏమైందంటే ఈ మెయిన్ డ్రైన్ ఇదంతా ఫుట్పాత్ వేసేయడం వల్ల ఈ డ్రైన్స్ అందరూ వెళ్ళిపోతుంది, క్లీన్గా అవ్వట్లేదు. ఇక్కడ వాటర్ ట్యాంక్ వాటర్ కూడా పైప్ కూడా లీక్ అయింది. ఇప్పుడు వాటర్ పైప్ని రిపేర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు అన్నీ మన డిఈ గారు ఇక్కడ ఉన్నారు, వారు చేస్తున్నారు. దీనివల్ల మనకి జగన్నాథపురం అవతల ఉన్న ఏరియాలో రిపేర్ చేస్తాము. వాటర్ రాదు,
కాబట్టి ముందుగానే మేము ట్యాంకర్ ద్వారా అక్కడ సప్లై చేస్తాము. అది మన డీజీ గారు పర్యవేక్షణలో పని చేస్తాము. రేపు ఇక్కడ లీక్ అవుతుంది కాబట్టి వర్క్ పని చేస్తాం. అదేవిధంగా జగన్నాథపురం వెళ్ళే కాలనీ రోడ్ మెయిన్ రోడ్ ఉంది, అంటే 2 hours తాళరాయి వెళ్ళే మెయిన్ రోడ్డు, అది కూడా విస్తరణకే పెట్టాము. ప్రపోజల్ పెట్టారు. అది కూడా కొంతవరకు కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాము. స్థానిక శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు కూడా దానికి ఆమోదం తెలియజేస్తున్నారు. అది వైడనింగ్ సాధ్యం త్వరలో వైడనింగ్ ప్రక్రియ స్టార్ట్ చేస్తామండి. అదేవిధంగా మనకి జగన్నాథపురం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న డ్రైన్ మ్యాన్హోల్ ఏదో ఉందని చెప్పారు. అది కూడా మన ఎంహెచ్ఓ పంపించి క్లీనప్ ఆ 2 కూడా మనం పర్సూ చేస్తామండి. ఇక తర్వాత ఈ మెయిన్ రోడ్డుకి వచ్చేది వారఫ్ రోడ్డు. ఈ వారఫ్ రోడ్లో ఈ ఫుట్పాత్ మీద అంతా కూడా కొంతమంది ఆక్రమించేసి ఇక్కడ బస్ షెల్టర్లో కాపరేట్ చేస్తున్నారు. దానివల్ల ఎంత డిస్టర్బెన్స్ తీయించేసాము. అదేవిధంగా కొన్ని మెషిన్స్ అన్ని పెట్టేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. ట్రీస్ కూడా మొలిసిపోయి ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తున్నాం. అదేవిధంగా కచేరిపేటలో కూడా గతంలో ఒక టాయిలెట్ ఉండేది, దాన్ని రిపేర్ చేయమని మన ఏఈ అనిల్ కుమార్ని చెప్పడం జరిగింది. ఆయన వెళ్ళి ఈరోజు ఎస్టిమేషన్ చేసి పట్టుకొచ్చినట్టయితే దానికి వెంటనే మనం తగిన మంజూరు చేస్తాము. ఎందుకంటే టాయిలెట్ పాడైపోయిన టాయిలెట్ అక్కడ అదే ఉంది. 2 సార్లు చెప్పాను, అయినప్పటికీ పర్సూ చేయలేదు. ఈరోజు అనిల్ ఎక్కడ ఉన్నారు, యూ హ్యావ్ టు గో అండ్ పర్సనలీ అలాంగ్ విత్ ది ఎల్డర్స్ మేక్ ఇట్ ప్లాన్ ఎస్టిమేట్ సబ్మిట్ టు మీ. అదేవిధంగా ఈ రోడ్డు ఆనుకుని మనకి కాకినాడ గేట్ వే టు ద కాకినాడ ఇది ఒక వే ఎక్కడి నుంచి మనకి వచ్చేవాళ్ళం కోనసీమ జిల్లా నుంచి కానీ ఇతర జిల్లా నుంచి వచ్చే గేట్ వే కాకినాడ. ఈ రోడ్డు కొంచెం ఫ్లెక్సీలు అది పెట్టేస్తున్న దయించి ఫ్లెక్సీ తొలగించవలసిందిగా నాయకులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫ్లెక్సీలు తొలగించకపోతే మేమే తొలగిస్తాం. ఆ ఫ్లెక్సీ వేసిన వాళ్ళకి ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తాం. పదే చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది ఫ్లెక్సీలు వేస్ట్ చేస్తున్నారు కానీ మనకు తీయట్లేదు. అది కొంచెం బర్డెన్ అయిపోతుంది, తీయడానికి తీసుకొస్తుంటే కోరుచున్నాం. అదేవిధంగా ఈ మెయిన్ రోడ్డుకు అనుకున్న ఇటుపక్కన అటుపక్కన ఉన్న కొన్ని బిషెస్ అన్న కూడా చేస్తున్నాం. అంటే మెయిన్కి ఆరోగ్యం మహాభాగ్యం అని మనం అంటున్నాం. జనరల్ హాస్పిటల్ ఎదురు నుంచి ఈరోజు ప్రత్యేక డ్రైవ్ పెట్టాము. వారు కూడా కొన్ని షాపులు ఎదురుకు వచ్చేస్తున్నాయి, మీరే చూసారు. షాపులను కూడా వెనక్కి పెట్టాం. ఎవరు 80% కూడా ఆ ట్రీస్ దాటి ఎవరు కూడా షాప్ పెడతకి వీలలేదు. అట్లాంటి వాళ్ళు పెట్టినట్టయితే నాకు జనరల్ హాస్పిటల్ నుంచి కానీ ఎవరన్నా నాకు కంప్లైంట్ ఇస్తే మాత్రం విల్ టేక్ యాక్షన్. అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా చెప్పేది ఏంటంటే 80% కూడా కొంచెం మార్జిన్ ఉంది, గోడక ఆనుకుని అవతలే ఉండాలి తప్పించి ట్రీస్ దాటి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ విధంగా ఎవరైతే బడ్డీలు కానీ కొట్లు కానీ కొడితే మాత్రం వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది. ఇవన్నీ రిమూవ్ చేసేస్తామండి. అది ఒకటి మనం పబ్లిక్ చేస్తున్నాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి ఈ ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ కూడా మనం కలెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా మరి అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసి ఈ ప్రాపర్టీ ట్యాక్స్ అదేవిధంగా మరి వాటర్ ట్యాక్స్ కూడా చెల్లించవలసిందిగా ఫస్ట్గా మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అంటే ధనం మూలం మీద జగత్, మరి అట్లాగా మీరు చెల్లించిన ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ 2 రకాలు ఉంటాయి, మీటరు, నాన్ మీటరు 2 రకాలు కూడా పన్ను చెల్లించాల్సి కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. కాకినాడ జిల్లా కరప మండలం కోరిపల్లె గ్రామంలోని శ్రీ శ్రీ కాశీ వరాహి అమ్మవారి ఆషాఢ గుప్త నవరాత్రి మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు ఆధ్వర్యంలో అర్చక బృందం చెరుకూరి సుబ్బన్న నేతృత్వంలో 1200 మంది భక్తులకు వరాహి మాలధారణ చేయించారు. అనంతరం అమ్మవారికి పసుపుతో లక్షార్చన హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి రోజు అమ్మవారు బాల వరాహి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోగా మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాలధారణ చేసిన భక్తులకు 10 రోజుల పాటు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం పలహారం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు తెలిపారు. అలాగే కాశీ వరాహి అమ్మవారి కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఒకసారి
కానీ అక్కడ ఎవరు ఉన్నారా చేదగ్గర దగ్గర? నమస్కారం అండి. ఈ రోజు 15 నుంచి దుత్తనవరం మొదలైంది. ఇలా బాలాత్రిపురం అమ్మవారి రూపంలో ఉన్నారు. అమ్మవారు ఏ రోజుగా రోజు అవతారం మారుతారు. కానీ మేము 1500 మందికి సేవలు ఇచ్చాం. 1200 మంది ఇక్కడ ఉన్నారు. 300 మంది ఇంటికాడ తీసుకుని వెళ్ళిపోయారు. 1500 మంది కూడా మాలేసుకున్నది చాలా అద్భుతం. ఎందుకంటే అంటే కాశీ వారాల అమ్మవారికి మన ఏపు ఎవరికి తెలియదు. కానీ ఫస్ట్ టైం వచ్చిన 5 నెలల్లో కాశీ నుంచి వచ్చింది కాబట్టి అమ్మవారికి మాలేసుకుంటా ఉంటే చాలా అద్భుతం. చూడండి, 10 నుంచి 3 తెల్లగడ్డ 3 గంటల నుంచి ఇప్పుడు కంటిన్యూ ఉంటున్నారు. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ కూడా ఇక్కడే 9 రోజులు కూడా. లాస్ట్ రోజు భోజనాలు ఉంటాయి కాబట్టి ఇది అమ్మవారు చాలా పెళ్ళంగా ఉన్నారు. నిన్నదాకా ఎండ కూడా గట్టి కాసేది. వేళ ఎంత చల్లగా ఉందో చూడండి. అమ్మవారి కృప తప్ప నాకు లేదు. అందరూ వచ్చి దర్శనం చేసుకుని ఈ 9 రోజులు కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారం అండి. దివంగత కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్మారకార్థం ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడలోని శుభం కాపు కళ్యాణ మండపంలో సంతాప సభ నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర కాపు సద్భావన సంఘం జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఆంధ్ర కాపు సద్భావన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాసు, ప్రధాన కార్యదర్శి చిట్నీడి శ్రీనివాస్ మాట్లాడుతూ ముద్రగడ అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని పొందిన నాయకుడని, అందుకే రాజకీయాలకు అతీతంగా ఈ సంతాప సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. సభలో రాజకీయ ప్రసంగాలకు అవకాశం ఉండదని, కేవలం ముద్రగడకు నివాళులు అర్పించడానికే కార్యక్రమాన్ని పరిమితం చేస్తున్నట్లు వెల్లడించారు. భుజాన్ని వదిలేసాడు కాడి. అందరికీ నమస్కారం. ఆంధ్ర కాపు సద్భావన సంఘం, ఆంధ్ర కాపు జేఏసీ సంఘం అందరూ కలిసి ఈరోజు ముద్రగడ పద్మనాభం గారిది 18వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి సంతాప సభ పెట్టమని అన్ని జిల్లాలని కూడా కోరుతున్నాం. ఆయనతో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా సంతాప సభ పెట్టాలా. కాకినాడలో శుభం కాపు కళ్యాణ మండపంలో ఇక్కడ పెడుతున్నాం కనుక, రెండోదిగా కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొవాలని ఇదే మేము పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే పద్మనాభం గారు ఎన్నో పోరాటాలు చేశారు. ఆ పోరాటాలు ఎవరి సొంతం కోసం కాదు, జాతి ప్రయోజనాల కోసం చేశారు. మిగతా జాతుల కోసం కూడా పనిచేసిన వ్యక్తి కనుక అందరూ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు ఎవరైతే ఉన్నారో, మున్నూరు కాపు, తూర్పు కాపు కూడా వాళ్ళందరూ కూడా అన్ని సంఘాలు ఉన్నాయి. చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా కాపు జేఏసీ కూడా ఉంది. వీళ్ళంతా కలిసి కుదిరిన టైంలో వారి ప్రాంతాల్లో సంతాప సభ పెట్టాలని ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరఫున, అదే ఆ రాష్ట్ర జేఏసీ తరఫున కూడా అందరికీ పిలుపునివ్వడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేయాలి. మొన్న 14వ తారీఖుని ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు అకాల మృతి మరి యావత్ కాపు జాతికి కూడా తీరంలో, వారి యొక్క పోరాట పటిమ కానీ, ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి వ్యక్తిత్వం కానీ ఈనాటి రాజకీయాల్లో కానీ, ఈనాటి వ్యవస్థలో కానీ ఏ ఒక్కరికి లేదని చెప్పి తెలియజేస్తున్నాం. పోరాటాల్లో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా మరి వారింటికి వచ్చి జీవో 30 అందించిన ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారితో వారి సమావేశం ఏర్పాటు చేసుకున్న అటువంటి శక్తివంతమైన నాయకుడు, చరిష్మా గల నాయకుడు కాపు జాతిలో మరి ఎవరైనా ఉన్నారంటే ముద్రగడ పద్మనాభం గారు. వారి మృతిని మరి గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పించాలని చెప్పి యావత్ కాపు జాతి వారి వారి ఇళ్లలో కానీ, ఆయా ప్రాంతాల్లో కానీ, కాపు సంఘాల్లో కానీ, అలాగే వారి అభిమానులు ఎవరున్నా సరే మరి ఈ 3 రోజులు సంతాపంగా సూచకంగా మరి సంతాపం ప్రకటించాలని చెప్పి, అలాగే దాస్ గారు ఏదైతే సూచించారో
వారి శతాబ్దినం మరి 18వ తారీఖు 3 గంటలకు శుభం కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ తరలి రావాలని, సమయం తక్కువగా ఉంది కాబట్టి ఇదే పిలుపుగా స్వీకరించి ఆ రోజు వచ్చి వారికి ధన్యవాదాలు అర్పించాలని చెప్పి మరి తెలియజేస్తూ ఉన్నాను. వారి ఆశయ సాధనాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రాబోయే భవిష్యత్ తరాలకి మరి తెలియజేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని చెప్పి కాపు జేఏసీ నాయకులు వాసిరెడ్డి యేసుదాస్ గారిని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యలో 80 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని యూసీఈకేను ప్రపంచ స్థాయి సంస్థగా మార్చడంలో పూర్వ విద్యార్థుల పాత్ర అంశంపై వ్యూహాత్మక సమావేశం పూర్వ విద్యార్థుల ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పద్మభూషణ్ డాక్టర్ కె వరప్రసాద్ రెడ్డి, పద్మశ్రీ డాక్టర్ బివిఆర్ మోహన్ రెడ్డి, పద్మశ్రీ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ సమక్షంలో యూసీఈకే ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె పద్మరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాజీ ప్రిన్సిపాల్ పదవి విరమణ చేసిన అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది సన్మానించడంతో పాటు విశిష్ట పద్మ పురస్కారాలు గ్రహీతలకు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేశారు. అనంతరం ప్రముఖులు ప్రసంగిస్తూ యూసీఈకే ప్రపంచ స్థాయి విద్యా సంస్థగా తీర్చిదిద్దడంలో పూర్వ విద్యార్థుల భాగస్వామ్యం, పరిశ్రమ విద్యా సంస్థల అనుసంధానం, పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ 1940 జూలై 16 మొదలైంది. అందువలన 2025 జూలై 16 నుంచి ఒక 80 సంవత్సరాల పండుగ చేసుకోవాలి. మనకైతే 80 సంవత్సరాలు కూడా శాస్త్ర చంద్ర దర్శనం అంటారు ఒక వ్యక్తి జీవితంలో. సో యూనివర్సిటీ కాలేజీకి కూడా అలా 80 సంవత్సరాల పండుగ చేయాలని అనుకోవటం. లాస్ట్ ఇయర్ ఒక 3 days ఫంక్షన్ పెట్టి టెక్నికల్ ఎడ్యుకేషన్, పాలసీలు, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ అని, ర్యాంకింగ్, ఇట్లా వాటన్నిటి మీద కలిపి ఒక మంచి ఎక్స్పర్ట్స్ని పెట్టి ఒక 2-3 రోజులు కాన్ఫరెన్స్ ఆ రోజు జరగడం జరిగింది. అప్పటి నుంచి గత సంవత్సర కాలంలో చాలా డిపార్ట్మెంట్స్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని, కాన్ఫరెన్స్లు అని, వర్క్షాప్స్ అని చాలా విషయాల మీద, టెక్నాలజీ మీద, అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మీద, ర్యాంకింగ్ మీద, క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇలా జరిగింది. సో సంవత్సరం ముగింపు సందర్భంగా మొన్న ఏం చేసామంటే ఒక సింపోజియం పెట్టాం. సింపోజియం ఏంటంటే టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఏ మార్పులు వస్తున్నాయి, ఈ మార్పులు వచ్చే మార్పులకు అనుగుణంగా మన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఈ సిలబస్ను ఎలా మార్చాలి, ఎలాంటి ప్రోగ్రాంలు పెట్టాలనేది నిర్ణయించడం జరిగిందన్నమాట. ఈ డిస్కషన్లో మనకు అర్థమైంది ఏంటంటే గత శతాబ్దంతో పోల్చుకున్న గత 2-3 దశాబ్దాలుగా తీసుకున్నా కానీ టెక్నాలజీలో చాలా మార్పులు వస్తున్నాయి. ఏమొస్తున్నాయంటే ఒక బ్రాంచ్ యొక్క ప్రభావం ఇంకో బ్రాంచ్ మీద పడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ ఉంది, సాఫ్ట్వేర్, ఏఐ అంటారు, ఎంఎల్ అంటారు, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ సైన్స్, డేటా సైన్స్, వీటన్నిటి ప్రభావం అన్ని బ్రాంచ్ల మీద ఉంది. సివిల్ ఇంజనీరింగ్ మీద ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఇట్లా ఉంది. సో అందువలన అలాంటి కోర్సులు కూడా ఒక మైనర్ ప్రోగ్రామ్గా పెట్టాలి. అట్లాగే రెండోది ఏంటంటే ఇండస్ట్రీ ఇంట్రాక్షన్ అంటున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీ వాళ్ళకి ఏమో కావాలి, దానికి అనుకూలంగా ఇక్కడ మనం ఏం చేయాలి. సో అందువల్ల ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఒక 3 ఎంటెక్ ప్రోగ్రాంలు, ఇండస్ట్రీ స్పాన్సర్ ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్నాం అనమాట. ఇలాంటి చాలా విషయాల మీద మొన్న చర్చలు జరిగాయి. అయితే ప్రపంచం మొత్తం మీద యూనివర్సిటీస్ని చూసుకుంటే ఆలంని వాళ్ళు మెయిన్ స్టేక్ హోల్డర్స్. అంటే ఇక్కడ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఈ యూనివర్సిటీని డెవలప్ చేయడానికి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కావాలి. అవును, ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు, అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు, 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య.
నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపికయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. ఇనండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ. వెల్కమ్ బ్యాక్. కాకినాడ మధుర నగర్ లో హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలోని బేసిల్ ఫుడ్స్ ఎర్లీ రన్నింగ్ సెంటర్ నిర్వహించిన చిన్నారుల జగన్నాథ రథయాత్ర వైభవంగా జరిగింది. విశాల్ మార్ట్ నుంచి ప్రారంభమైన రథయాత్ర గోకులం వరకు భక్తి శ్రద్ధలతో సాగింది. చిన్నారులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల నిర్వాహకులు, సిబ్బంది, భక్తులు, నగర ప్రముఖులు పాల్గొని శ్రీ జగన్నాథ స్వామికి భక్తి పూర్వకంగా సేవించారు. ఈ సందర్భంగా ఎన్సీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ నారాయణం మురళి, బేసిల్ ఫుడ్స్ స్కూల్ డైరెక్టర్ జీవన్ జైరామ్ మాట్లాడుతూ చిన్నారుల్లో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేందుకు ఎటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఈరోజు మీరు ఇక్కడ గోకులం ప్రాంగణంలో ఉన్నారు కాకినాడ. ఈరోజు పూరిలోని జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. పూరి జగన్నాథ రథయాత్ర అంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు? ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది వచ్చి అక్కడ చాలా భారీగా సెలబ్రేట్ చేసుకుంటారు రథయాత్ర. ప్రత్యేకంగా ఒరిస్సా వాళ్ళకి జగన్నాథ స్వామి అంటే నథింగ్ బట్ శ్రీకృష్ణుడే. ఆయన అంటే చాలా నమ్మకం అక్కడ. ఇప్పుడు గోకులం పక్కనే ఇస్కాన్ వాళ్ళ ఆధ్వర్యంలో మనం కొత్తగా నిర్వహిస్తున్న బేసిల్ వుడ్స్ అని పిల్లలకి ప్లే స్కూల్ ఒకటి ఈ మధ్యనే మన చాగంటి కోటేశ్వరరావు గారితో ప్రారంభించబడింది. సో పిల్లలకి మన పండగలు, ఆచారాలు అన్నీ తెలియాలని చెప్పేసి ఇక్కడ కూడా పిల్లలతోటి బేసిల్ వుడ్స్ పిల్లలతోటి రథయాత్ర నిర్వహించడం జరిగింది. చాలా ఘనంగా జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలందరికీ మన పండుగలు, ఆచారాలు, భక్తి భావాన్ని కలగాలని ఇస్కాన్ బెంగళూరు వాళ్ళు కూడా స్కూల్లోనే అన్ని నేర్పిస్తున్నారు. అదే క్రమంలోనే ఈ రథయాత్ర కూడా నిర్వహించడం జరిగింది. ఇంకా రాబోయే కృష్ణాష్టమి కూడా చాలా ఘనంగా జరిపిస్తాం. పిల్లలతో కృష్ణుడు, గోపికల అవతారాలతో చాలా గొప్పగా నిర్వహించబడబోతున్నాము. అందరూ వచ్చి అన్నింటిలో పాల్గొని ఆశీర్వదించారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. కాకినాడలో ఇస్కాన్ బెంగళూరు వాళ్ళది బేసిల్ వుడ్స్ కొత్తగా ప్రీ స్కూల్ ఓపెన్ అయింది. సో ఏం ఉద్దేశం అంటే మీరు ప్రతిరోజు న్యూస్లో అన్నీ చూస్తున్నారు. ఇది యుద్ధం, అది భయభీతి ఈగలో కూడా ఉంది. అంటే అది ఫుల్ కంప్లీట్ అవ్వలేదు. సో మన ప్రభుపాద ఏం చెప్తారంటే ఎడ్యుకేషన్ అంటే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండాలి. అది మన ఉద్దేశం. సో మన బేసిల్ వుడ్స్లో ఏం నేర్పిస్తారంటే పిల్లలకి కల్చర్ కనెక్ట్. సో అంటే ఎలాగే రెస్పెక్ట్ చేయాలి అంటే it is not only about education but it is the overall development of a child that we are focusing on. And our Bangalore has started this Basic Roots 13 years before. So this year in Gokulam we have started our school. So still admissions are going on nowadays. Like today you have seen, so children they have nicely enjoyed and parents all they are happy. So Jagannath is not only for Jagannath Puri but he is there for entire world. So that is exhibited by our kid. So they pulled the Ratha and they have introduced Rath Yatra to this Kakinada in the first time, and it is very mesmerizing that when children they are pulling Ratha, so they are all very feeling enthusiastic, and still the same thing is like we will carry forward in our school also. పేరెంట్ అయితే మాకు చాలా హ్యాపీగా ఉంది. పిల్లల్ని ఇలాంటి ఫెస్టివల్స్లో
ఇన్వాల్వ్ చేసి అది ఎందుకు ఏంటి ఎందుకు చేస్తున్నామో అనే రూట్స్ నుంచి చెప్పి తెలియజేసి అప్పుడు ఆ ఫెస్టివల్ని వాళ్ళ చేతి ట్రై చేయడం అనేది అయ్యింది. సో పిల్లలు కూడా అర్థమవుతుంది ఇది ఎందుకు చేస్తున్నాము, దీనివల్ల ఏం జరుగుతుంది అని. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలవరం మోదీవరం కార్యక్రమంలో భాగంగా గురువారం రాజమహేంద్రవరంలోని జేఎన్ రోడ్ నుంచి పోలవరం ప్రాజెక్ట్ సందర్శన యాత్రను చేపట్టారు. ఈ యాత్రలో బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, నిధులు, పనుల పురోగతిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని పార్టీ నాయకులు తెలిపారు. ఈ యాత్ర సందర్భంగా పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధికి కీలకమని, సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని నాయకులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి అవసరమైన సహకారం అందిస్తోందని, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కింద ఖాళీ చేయండి అమ్మా తల్లి. బస్సు వెనక ఈ జీపో బస్సు వెనక రావాలి, మధ్యలో పెట్ట. ఇప్పుడు ప్రెస్ మీట్ అయ్యింది కదా, ప్రెస్ మీట్ కదా వాళ్ళు ఉంటారు కదా గుంపులో. అదే చైర్ తీసుకోండి. సో అందుకనే అక్టోబర్ నాటి మేము వాటర్ ఇస్తాము. దివంగత వైఎస్ఆర్సీపీ నాయకుడు రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ జయంతి వేడుకలను గురువారం కాకినాడలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నగర అధ్యక్షురాలు, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు తొలుత రాగిరెడ్డి కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుంకర శివప్రసన్న మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతానికి రాగిరెడ్డి కుమార్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. హ్యాపీ బర్త్డే కుమార్ అన్న. ఖలీద్ గారు ముందుకు రండి, దగ్గరికి రండి. నువ్వు ఎదురుగా రావాలి, బషీర్ గారు దగ్గరికి వెళ్ళాలి. అవును గారు దగ్గర ఎవరైనా మళ్ళీ వేయండి, ఒకసారి 2 పూలు వేయండి. సుధాకర్ సార్ ఒక్కసారి అన్న ఒక్క నిమిషం.
చెప్పు చెప్పు. జోహార్ ఫ్రూటీ కుమార్ అన్న. జోహార్ జోహార్. జోహార్ ఫ్రూటీ కుమార్ అన్న. జోహార్ జోహార్. జోహార్ ఫ్రూటీ కుమార్ అన్న. జోహార్ జోహార్. జోహార్ జోహార్. జోహార్ ఫ్రూటీ కుమార్. జోహార్ ఫ్రూటీ కుమార్ అన్న. జోహార్ జోహార్. 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 జోహార్ పూడి కుమారన్న. జోహార్ జోహార్. జోహార్ పూడి కుమారన్న. జోహార్ జోహార్. జోహార్ పూడి కుమారన్న. ఈరోజు మా సోదరుడు శ్రీ రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమార్ ఫ్రూటీ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మన కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శంకర శివప్రసన్న సాగర్ గారి పర్యవేక్షణలో ఈ జన్మదిన వేడుకలు పార్టీ ఆఫీస్ లో ఘనంగా జరిగాయి. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అంటే కుమార్ గారి అభిమానులకు, శ్రేయోభిలాషులకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా మా కుమార్ గారి పుట్టినరోజుని కానీ వర్ధని కానీ గుర్తుపెట్టుకుని చేస్తున్నందుకు పార్టీకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు మన సిటీ పార్టీ ఆఫీస్ లో శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఫ్రూటీ కుమార్ గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మన వైఎస్ఆర్సీపీ నాయకులు, అదే విధంగా కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఫ్రూటీ కుమార్ గారు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం. ప్రజల కోసం, పార్టీ కోసం, కార్యకర్తల కోసం కష్టపడి పనిచేసిన నాయకుడు ఫ్రూటీ కుమార్ గారు. మరి ఆయన లేకుండా మన మధ్య లేకుండా పోయి 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా మనం అది తీసుకోలేకపోయిన పరిస్థితి ఈ రోజు మనందరిలో కూడా కనపడతా ఉంది. ఫ్రూటీ కుమార్ గారు ఎప్పుడు కూడా మన పార్టీ కార్యక్రమాల్లో మనందరితోటి ఉన్నారని చెప్పి మేము అందరం కూడా భావిస్తూ, ఫ్రూటీ కుమార్ గారి ఫ్యామిలీకి, దీప్తి గారికి కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదే విధంగా పార్టీ మేమందరం కూడా ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ జై ఫ్రూటీ కుమార్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ తెలుగు మహోత్సవం 2026 పోస్టర్ను ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కాకినాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొదపాటి మాట్లాడుతూ, మహోత్సవం ద్వారా తెలుగు భాష సాహిత్యం, జానపద కళలు, సంగీతం, యువత ప్రతిభకు ఒకే వేదిక కల్పించడమే లక్ష్యమన్నారు. మహోత్సవంలో సాహిత్య సదస్సులు, కవి సమ్మేళనాలు, జానపద కళా ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు, పుస్తక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆభరణాలు లాంటి అక్షరాలు, తేనె లాంటి ఉచ్చారణ, హృదయాలను తాకే సాహిత్యం, ఎంతో తీయనైన భాష మన తెలుగు. కానీ రాను 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 మనకున్న గొప్ప సాహిత్యం కానివ్వండి, మన భాష కానివ్వండి, చిన్న చిన్నగా ఈ జనరేషన్లోకి ముందుకెళ్లకుండా కనుమరుగైపోవడం అన్నది ప్రతి ఒక్కళ్ళలో ఉన్న బాధ. మనం రోజు మాట్లాడుకునే తెలుగు, మన సంస్కృతి, మన సాహిత్యం, వీటన్నిటినీ మళ్ళా మనం సెలబ్రేట్ చేసుకునే రోజు రావాలని నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతానండి. ఏ కళ అయినా, సాహిత్యం అయినా పోయిన తరాలు ఎంత గొప్పగా వాటిని గౌరవించాయన్న దాన్ని బట్టి కాదు, రానున్న తరాలకి ఎంత గొప్పగా అందించారన్న దాన్ని బట్టే అవి బ్రతుకుతాయన్నది నా ప్రగాఢ విశ్వాసం. అందుకే ఆంధ్రప్రదేశ్ కల్చర్ కమిషన్ అందులో నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి కళకు మన రాష్ట్రం నుంచి వారి కళను ప్రదర్శించడానికి ఇతర రాష్ట్రాలకు వెతుక్కుంటూ వెళ్ళే అవసరం రాకూడదు. ఇతర రాష్ట్రాల నుండి వాళ్ళ కళను ప్రదర్శించడానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చే రోజు రావాలన్న ముఖ్య ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారి, అదేవిధంగా నారా లోకేష్ గారి, మా శాఖ మాత్యులు కందుల దుర్గేష్ గారి నేతృత్వంలో వారు అందించిన ఆదేశాలతో ప్రతి కళకు ఒక యాన్యువల్ ఈవెంట్ని ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఫైన్ ఆర్ట్స్కి, అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలుగు మహోత్సవం ప్రతి ఒక్కళ్ళ హృదయాలకు దగ్గరగా మన సంస్కృతి, సాంప్రదాయాలు, మన భాష, సాహిత్యాన్ని సెలబ్రేట్ చేసుకునే ఒక ఈవెంట్ని 4 గోడల మధ్యలో కాకుండా ప్రకృతికి దగ్గరగా ఉండవల్లి గుహల వద్ద మనం ఈ సంవత్సరం మొదటిసారిగా జరుపుకోబోతున్నాం. ఇది ప్రతి సంవత్సరం మన సంస్కృతిని అంతా కూడా చాగంటి వారు చాలా క్లియర్గా చెప్పారు. ఇంత గొప్ప కార్యక్రమం, ప్రతి ఒక్కళ్ళం భాగస్వామ్యులు అవ్వాల్సిన కార్యక్రమాన్ని ఇంకా గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తితోటి దీన్ని ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఈరోజు కాకినాడ వచ్చి చాగంటి వారి చేతుల మీదుగా ఇది ప్రారంభించుకోవడం అన్నది మా అందరికీ చాలా ఆనందంగా ఉందండి. ఇది మన రాష్ట్రంలో ఉన్న సాహితీకారులకు, కవులకు, అదేవిధంగా భాషాభిమానులకు మాత్రమే కాకుండా
రాబోయే తరంలో తెలుగుని ప్రేమించే, తెలుగుని మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు ఇందులో భాగస్వామ్యం అవ్వాలని మేము కోరుకుంటూ, ఇందులో భాగస్వామ్యంగా ఆంధ్రప్రదేశ్ కల్చర్ కమిషన్తో పాటు ట్రెండ్ సెటర్స్ ఈవెంట్స్ వారు సుధాకర్ గారు కూడా దీనికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా బిఎల్ఓల ఇంటింటి సర్వే గడువును జూలై 24, 2026 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు లేదా డూప్లికేట్ ఓటర్లుగా గుర్తించిన వారి స్థానంలో ఇంకా అదే ప్రాంతంలో నివసిస్తున్న అర్హులు ఉంటే సంబంధిత ఆధారాలతో ఎన్యూమరేషన్ ఫారం ను బిఎల్ఓలకు అందజేసి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని సూచించారు. జూలై 31న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఓటర్లు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకుని అవసరమైతే ఏఈఆర్ఓ లేదా ఈఆర్ఓలకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని, అందులో పేరున్న వారికే ఓటు హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక ఓటర్ జాబితా తయారీ ప్రక్రియలో యాక్చువల్గా చూస్తే 14వ తారీఖు అంటే ఈ రోజుతో మనకి డోర్ టు డోర్ యాక్టివిటీ అనేది ఏదైతే బిఎల్ఓ చేస్తున్నారో చివరి రోజు. బట్ ఎన్నికల సంఘం ఒక ఆదేశాల మేరకు ఈ డెడ్లైన్ అనేది పొడిగించడం జరిగింది. ఏదైతే 14వ తారీఖు ఈరోజు కంప్లీట్ కావాల్సిన హౌస్ టు హౌస్ విజిట్ అనేది ఒక దాదాపు 10 రోజుల పాటు పొడిగిస్తూ మనకి 24/7/2026 దాకా గడువు పెంచడం జరిగింది. 24/7/2026 దాకా గడువు పెంచడం జరిగింది. సో మన జిల్లాలో ఉన్న బిఎల్ఓస్ అందరూ కూడా ఎవరైతే అన్కలెక్టబుల్ ఫామ్స్ అని వారు మనకి గుర్తించారు, అంటే పర్మనెంట్గా షిఫ్ట్ అయిన వారు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నాట్ ట్రేస్డ్ కేసెస్, అదేవిధంగా డెత్ కేసెస్, డూప్లికేట్ కేసెస్. సో వీటిలో ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎవరైనా మళ్ళీ వచ్చి మేము ఇక్కడే ఉన్నాము, ఇది మా ఆధారాలు, మా ఈ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్నామని వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వగలిగితే ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ కూడా మళ్ళీ నమోదు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి జిల్లా ప్రజలందరికీ మరొకసారి కోరుతున్నాను, మీరు మీ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండి మీకు ఎన్యూమరేషన్ ఫామ్ రాకపోయినా, మీ ఎన్యూమరేషన్ ఫామ్ తిరిగి ఇవ్వలేకపోయినా ఇంకా 10 రోజుల పాటు మీకు అవకాశం ఉంది. మీ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్ని మీరు బిఎల్ఓకి ఇవ్వగలిగితే డెఫినెట్గా మీ యొక్క పేరు కూడా డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్లో చేర్చడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా డ్రాఫ్ట్ పబ్లికేషన్ గడువు కూడా 31/7/2026కు పొడిగించడం జరిగింది. ముందు 21/7/2026 ఉండింది, అది కూడా 10 రోజులు పెంచి డ్రాఫ్ట్ పబ్లికేషన్ అనేది 31/7/2026 పబ్లిష్ చేయడం జరుగుతుంది. జిల్లా ప్రజలందరూ కూడా ఈ డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసిన తర్వాత, డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ప్రకటించిన తర్వాత ఆ ఓటర్ జాబితాలో మీ పోలింగ్ కేంద్రంలో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీ పేరు అక్కడ నమోదు కాబడి ఉండలేదనే పక్షంలో యూ క్యాన్ అప్లై. మీరు మీ యొక్క ఏఈఆర్ఓ దగ్గర, అడిషనల్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర కానీ ఈఆర్ఓ దగ్గర కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. దాన్ని క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్లో వాటిని పరిశీలిస్తూ మీ యొక్క వివరణ కరెక్ట్గా ఉంటే మీ ఓట్ని ఫైనల్ రోల్లో తీసుకురావడం జరుగుతుంది. ఫైనల్ రోల్ పబ్లికేషన్ అనేది 3/10/2026 3/10/2026 మనము ప్రకటించడం జరుగుతుంది. సో ఫైనల్ రోల్లో పేరు ఉన్న వాళ్ళు మాత్రమే ఏ ఎన్నికల్లో అయినా ఓటు వేయడానికి హక్కు కలిగి ఉండేవాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి డ్రాఫ్ట్ రోల్ ఏదైతే 31/7 ప్రకటిస్తున్నామో దాంట్లో మీ పేరు ఉందా లేదా అని వెరిఫై చేసుకుని, లేనివారు పేరు ఉండాలి అనుకుంటే మీరు మీ యొక్క ఏఈఆర్ఓని ఈఓఆర్ఓని సంప్రదించగలరు. ఇది వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాజమహేంద్రవరం నుంచి బీజేపీ పోలవరం మోదీవరం ప్రాజెక్టు సందర్శన యాత్ర ప్రారంభం. కాకినాడ
కాకినాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ జయంతి వేడుకలు. తెలుగు భాష జానపద కళలు యువత ప్రతిభకు ఒకే వేదికగా మహోత్సవం. చైర్పర్సన్ తేజస్వి పొదపాటి. ఇదరస్టి బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. అవును, ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. అందరికీ నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపికయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. ఇనండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ.